గుడ్ ఈవెనింగ్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్‌ని ఆయా నియోజకవర్గాలలో గూడా డబుల్ బెడ్‌రూమ్‌ల పేరుతోని గూడా కొన్ని ఆ నియోజకవర్గాలలో గూడా కొన్ని ఇండ్లయితే మాత్రం కట్టించి అట్లా ఉన్నవి. అవి ఇంకా అంటే దానికి వాటి వా ఇళ్లలో గూడా ఎవరికి గూడా కేటాయించలేదు ప్రస్తుతానికి. అంటే ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అది తాజా పరిస్థితిగా కొనసాగుతుంది. ఎందుకంటే రానున్న ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎవరికిచ్చినా కోపంతోనే అనుకుంటున్నారా అని చెప్పి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తుంది కావచ్చు గానీ మొత్తానికైతే నిరుపేదలకు కూడా ఇల్లు లేని వాళ్ళు డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయించిన వాళ్ళు కూడా డైరెక్ట్ నేరుగా మన పాలకుర్తి నియోజకవర్గంలోని ఆహ్, గూడూరు మండలం. ఆ గూడూరు గ్రామంలో గూడా ఒకటి డైరెక్ట్ ఆ ఇళ్ళలకు వేసిన తాళాలను గూడా నేరుగా పగలగొట్టి గూడా ఇళ్ళలోకి పోయిన సందర్భం కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే అక్కడ గూడా ప్రజలు ఒక ఆగ్రహానికి గురి చేసుకొని అంటే ఏ పార్టీలో ఖచ్చితంగా కూడా మాకే కేటాయించిండ్రు, మావే అని చెప్పి కూడా పెద్ద గందరగోళం కూడా దారితీస్తున్నట్టు నెలకొంది. మొత్తానికి చూసుకుంటే అది ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. మంత్రి ఇలాకాలో కూడా ఈ విధంగా జరుగుతుంది. ఏ విధమైన సమాధానం చెప్తారు అని చెప్పి కూడా వేచి చూసిన పరిస్థితి కనపడతా ఉంది. పేదలు ఒక గూడు లేని వాళ్ళు మాత్రం మాకు గూడు కావాలి, డబుల్ బెడ్‌రూమ్ మాకే కేటాయించు అని చెప్పి కూడా ప్రజలైతే ఆగ్రహానికి గురి చేసి